ఒక ఊరిలో చిట్టి అనే చిన్నారి తన తాతయ్య అమ్మమ్మలతో కలిసి ఉండేది. కానీ చిట్టికి తాతయ్య మాటలు బోరుగా అనిపించేవి. ఒకరోజు తాతయ్య చిన్నగా దగ్గుతూ కుర్చీలో కూర్చున్నారు. తాతయ్య, మీరేమీ చేయలేరు, అసలు మాతో ఆడలేరు కూడా అని చిట్టి తల్లి దగ్గరికి కోపంగా వెళ్ళి ఇలా చెప్తుంది. నాకు తాతయ్య నచ్చడం లేదు. తల్లి చిరునవ్వుతో మెల్లగా చెప్పింది. నువ్విలా జడ్జి చేయకుండా ఒకరోజు ఆయనతో కూర్చుని మాట్లాడు. నువ్వు ఆశ్చర్యపోతావు చిట్టమ్మా. ఆ రాత్రి చిట్టి తాతయ్యతో కూర్చుంది. నీ వయసులో నేను కూడా పాడుతూనే ఆడుతూనే ఉండేవాడిని చిట్టమ్మా. అప్పటి కథలు వినాలనుందా అని అంటారు తాతయ్య. చిట్టి ఆశ్చర్యంగా ముక్కు మూసుకొని తాతయ్య చెప్పే కథలను అర్ధరాత్రి వరకు వినింది. తర్వాత రోజులు గడిచే కొంది తాతయ్యతో గడిపే సమయం ఆమెకు నచ్చసాగింది. ఇప్పుడు చిట్టి తన తల్లికి ఇలా చెప్తుంది. తాతయ్య అంటే చాలా మంచివాళ్ళు. తాతయ్య చెప్పే కథలు వినగలిగితే మనకు కొత్త ప్రపంచమే కనిపిస్తుంది. పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ అనుభవం మనకు మార్గదర్శకం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.